नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। పాతది ఉంటుంది కానీ సెల్ ఇప్పుడు రాదు, కలర్ మార్చారంట. సార్ ఇచ్చిన ఆర్డర్గా జిరాక్స్ ఫిర్యాదుదారైన గాలిరెడ్డి అనే ఆమె వికారాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చింది. దాని వివరాలు ఏమనగా, ఆమె పని మీద ఈ మల్కాజ్గిరి మిర్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ దగ్గరికి వెళ్తే ఈ యాక్టివ్గా అయినటువంటి శిరీష ఎలియాస్ అనూష అనేది ఈమె పరిచయం అయినది. అక్కడ పరిచయం అయ్యి నేను జాబ్ సర్చింగ్లో ఉన్నాను తెలుసుకొని, నేను వికారాబాద్ తహసీల్దార్గా పనిచేస్తున్నాను, మీకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం మా వికారాబాద్లో ఖాళీ ఉంది, అక్కడ మీకు జాబ్ ఇప్పిస్తానని చెప్పి ఆమెకు నమ్మగలిగింది. ఆమె యొక్క మాటను నమ్మి దానికి ఖర్చు అయిందని చెప్తే సరే ఒప్పుకున్నది. ఒప్పుకొని 90,000 రూపీస్ ఫోన్పే ద్వారా, మరియు దాని తర్వాత వాళ్ళ భర్త కూడా నేను జాబ్ ఇప్పిస్తాను, మీకు మరో 1,60,000 మొత్తం 2,50,000 రూపాయలను ఆమెకు ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక ఆమె ఫోన్ నంబరు మరియు పేరు ఇచ్చేసి తర్వాత ఒక ఫేక్ అపాయింట్మెంట్ డేట్ తయారు చేసింది. అది వికారాబాద్ కలెక్టర్ గారు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నట్టుగా ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ తయారు చేసేసి ఆమెకు ఇవ్వడం జరిగింది. ఆమె నిజంగానే జాబ్ వచ్చిందని అనుకుని వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్ వచ్చి జాయిన్ అయ్యామంటే కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ మేము ఇవ్వలేదు, ఇది ఫేక్ అని చెప్పింది. ఆ విషయం తెలుసుకున్న తర్వాత వచ్చి వికారాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ పైన చీటింగ్ మరియు 420, 417, 468 అండ్ 471లో కేసు చేసి ఆ ఫోన్ నంబర్ ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేసినట్లయితే ఈమెది పూర్వపు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, ప్రజెంట్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఆమె. ఈమె ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటుండి ఈ నిరుద్యోగురాలు. ఇది ప్లాన్ చేసి ఎట్లా మోసం చేయాలి అమ్మాయిలన్న ఉద్దేశంతో ఆ కలెక్టర్ ఆఫీస్ కాడ వచ్చిన ఆమెను మాయమాట తిరిగి ఈ డబ్బులు వసూలు చేసింది. ఈమె ట్రేడ్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టులో పెట్టింది. ఇచ్చినటువంటి అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఆమె మొబైల్ ఫోన్ 2,50,000 రూపీస్ అమౌంట్ రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు ఇలాంటి మాయమాటలు చెప్పే వాళ్ళని నమ్మద్దు. ఎక్కడో రోడ్డు మీద పరిచయం ఉద్యోగం ఇప్పిస్తాను, డబ్బులు అడిగితే అలా మోసపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వబోతుంది.